అంతర్యామి నీ వక్షస్థలాన్ని కాపాడుగాక. సూర్యరూపుడైన నారాయణుడు నీ కంఠాన్ని రక్షించుగాక. సర్వవ్యాపకుడైన విష్ణువు నీ చేతులను రక్షించుగాక. త్రివిక్రముడు నీ నోటిని రక్షించుగాక. సర్వనియామకుడు నీ శిరస్సును రక్షించుగాక. ఇవి వింటూ ఆ కవచ భావన మనం చేసుకుంటున్నాం. చక్ర్యగ్రత సహగదో హరిరస్తు పశ్చాత్ తత్పార్శ్వయో ధనురసి మధుగాజనశ్చ కోణేషు శంఖ ఉరుగాయ ఉపర్యుపేంద్ర తార్క్ష్యక్షితౌ హలధర పురుష సమంతాత్. చక్రపాణి నీ ముందు రక్షించుగాక. గదాధారి నీ వెనుక రక్షించుగాక. ధనుర్ధారి మధుసూదనుడు, ధనుస్సు ధరించిన మధుసూదనుడు ఒక పక్క నిన్ను రక్షించుగాక. ఖడ్గం పట్టుకున్న విష్ణువు మరొక పక్క రక్షించుగాక. అంటే ముందు వెనుక ఇరు ప్రక్కల. శంఖధారి అయిన శ్రీహరి దిక్కుల మూలల్లో నిన్ను రక్షించుగాక. వామనుడు పైన రక్షించుగాక. గరుడ వాహనారుడైన హరి సంకర్షణుడు నేలపై నిన్ను రక్షించుగాక. పరిపూర్ణుడైన హరి నిన్ను సర్వత్రా రక్షించుగాక. ఈ భావనలతో ఒక్కొక్క భగవద్రూపం అది ఏ ఏ అవయవాలను రక్షిస్తుంది అనేటువంటి ఒకానొక శక్తిని మనం అనుష్ఠించిన ఫలం రావాలని చెప్పుకుంటున్నాం. అందుకని కథాదృష్టి మాత్రమే కాకుండా తత్వదృష్టి, ఉపాసనా దృష్టి కూడా రెండింటిని మేళవించి కృష్ణకథల్ని మనం పరిశీలించితేనే భాగవత ఫలాన్ని మనం పొందుతున్నాం. రక్షాం విదధరే సమ్యక్ గోపుచ్చ భ్రమణాదివి. గోపుచ్చ భ్రమణం అంటే ఆవు వెనక్కి తీసుకువెళ్ళి ఆ తోక అలా తిప్పారు చుట్టూ. అలా తిప్పితే దుష్టశక్తులు పోతాయి. అంటే ఆవు తోక విసురులో కూడా దుష్టశక్తులను పోగొట్టగలిగే అద్భుతమన్న చూడండి. ఒక దర్భ కూర్చతో మంత్రించినట్లే ఆవు తోక కూర్చు. ఆవు శరీరం అంత దివ్యమైనది. ఇది భారతీయ సంస్కృతిలో ఉన్న విషయం. గోమూత్రేణ స్నాపయిత్వా పునర్గోరజస అర్భకం రక్షాంచక్రశ్చ సకృత ద్వాదశాంగేషు నామభి. గోమూత్రముతోనూ అదేవిధంగా గోరజస్సు అనగా గోరజస్సు అంటే రెండు విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఆవు కాలి గిట్టల నుంచి రేగినటువంటి దుమ్ము అంటే ఆవు కాలి కింద దుమ్ము తీసి విభూదిగా పెట్టుకున్నప్పటికీ దుష్టశక్తులు పోతాయి. ఇవన్నీ తెలుసుకోవలసినవండి ఇక్కడ. అంతేకాదు తమంత తాము ఏదైనా ఆవు తోకలో కుచ్చుళ్ళలో ఒక వెంట్రుకు కానీ రాలితే తమంత తాము వాళ్ళు పీకకూడదు. రాలితే దానిని కానీ తాయెత్తులో పెట్టి కడితే దుష్టశక్తులు పోతాయి. ఇన్ని రహస్యం ఉన్నది చూశారు. ఆవు అంటే ఏమిటో. అందుకు ఆవు నడయాడితే అసురశక్తులు పోతాయి, దైవత్వం వస్తుంది. అది తెలిసిపోయి అసురశక్తులు ఏం చేసాయంటే ఆవు అనేది కనబడనివ్వకుండా ఉండాలని ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మనం మాత్రం ఊరుకోకూడదు. మనకి భగవద్భక్తి ఎంత ఉందో గోభక్తి అంత ఉంటేనే భగవద్ అనుగ్రహం లభిస్తుంది. నీకు చేతనైనంతగా గోవుల్ని పోషించు. ఇది చాలా తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అంతేగాని ఒకవైపు గోవుల్ని పూజించుకోకుండా కృష్ణుడు విగ్రహం పెట్టుకుని భజనలు చేసినంత మాత్రాన కృష్ణుడు సంతోషించడు. గోభక్తుడు గోవిందుని అనుగ్రహానికి పాత్రుడు. ఇక్కడ ఈ సూత్రాల్లో అదే విషయం. అంతేకాదు కొద్ది కాలం క్రితం ఒక పెద్ద వ్యక్తిని నేను చూడడం జరిగింది. ఆయన సిద్ధపురుషుడు. ఆయన ఎంతో మందికి భయంకరమైన రుగ్మతల నుంచి, ఆపదల నుంచి, గ్రహదోషాల నుంచి బయటపెట్టేవాడు. ఏమిటయ్యా అంటే ఆయన ఒకటే చెప్పాడు, ఇదొక్కటే, కేవలం గోసేవతోనే. ఆవు పేడ పిడకల్ని కాల్చి వచ్చినటువంటి భస్మం ఏదైతే ఉన్నదో ఆ భస్మానికి అగ్నిహోత్రం నుంచి వచ్చిన భస్మానికి అంత శక్తి ఉంటుందో అంత ఉంటుంది. అది కానీ చేత్తో పట్టుకుని ఏ మంత్రమన్నా మంత్రశక్తిని ఆకర్షించగలిగే శక్తి అటువంటి భస్మానికి ఉంటుంది. అందుకే ఏ ఆపద కలిగినా భస్మం పట్టుకుని మంత్రం చెప్పి కానీ ధారణ చేస్తే గొప్ప రక్ష. అలాంటి భస్మం నుదుటి మీద ఉన్నటువంటి వాడు దైవీ శక్తి కలిగి ఉంటాడు అని శాస్త్రం మనకు చెప్తున్నది. అలాంటి భస్మాన్ని వాళ్ళు చేత్తో పట్టుకుని స్వామి నామాలు చెప్తూ 12 అంగాలలో వాటిని రాశారు. శరీరం తల మొదలుకొని శరీరంలో నాభి వరకు 12 అంగములు యందు వాటిని పెట్టారు. పైగా స్వామి నామాలు చెప్తున్నారు. అంటే ఇది ఒక మంత్ర విశేషం ఇక్కడ చెప్పబడుతుంది. కృష్ణ మంత్ర విశేషములు. ఇంకా చెప్పాలంటే విష్ణునామ మంత్ర రాశి వాటితో చేస్తున్నారు. వీళ్ళందరూ గోప్య సంస్పృష్ట సలిల ఏ విధంగా చేశారో చెప్తున్నారు. అంగేషు కరయో న్యస్యాత్మన్యథ బాలస్య బీజన్యాసమకుర్వత. వాళ్ళు అక్కడ కూర్చొని ముందు నీటిని ముట్టుకుని చేతికి రాసుకుని అంగేషు కరయోహో న్యాసం అంటే అంగన్యాస కరన్యాసాలు చేసుకుని చేశారు అని చెప్పారు ఇక్కడ. అంటే దీన్ని బట్టి అప్పుడు కూడా ప్రతి వారికి వారికంటూ ఒకానొక జపం ఉండేది అని మనకు తెలుస్తున్నది ఇక్కడ. అంటే ఈ కవచానికి కావలసినటువంటి న్యాసము చేసుకుని ఒక్కొక్క నామం
ఏ ఏ అవయవాల్ని కాపాడాలో చెప్తున్నారు. ఆ నామాలన్నీ ఆయనవే. అది అక్కడ ఉన్నది. అక్కడ దిష్టి తీయించుకుంటున్న పిల్లవాడి అవన్నీ కూడా. పైగా స్వామి నీకు ఈ అవయవంలో ఈ పేరున్న విష్ణువు రక్షించుగాక, అక్కడ ఉన్నది ఆ పేరున్నవాడే. అలా మనం దర్శించాలి. అవ్యాద జౌంఘ్రీం మణిమాంస్తవ జాన్వధోరు యజ్ఞోచ్యుత కటితటం జఠరం హయాస్య హృత్కేశవస్త్వదురయీశ ఇనస్తు కంఠం విష్ణుర్భుజం ముఖమురుక్రమ ఈశ్వరక్కం. పుట్టుకులేని శ్రీహరి నీ పాదాలను రక్షించుగాక, కౌస్తుభధారి నీ మోకాళ్లను రక్షించుగాక, యజ్ఞరూపుడు నీ ఊరువులను రక్షించుగాక, అచ్యుతుడు నీ నడుమును రక్షించుగాక, హయగ్రీవుడు నీ ఉదరాన్ని రక్షించుగాక, సర్వశక్తిమంతుడైన శ్రీహరి నీ హృదయాన్ని రక్షించుగాక, సర్వాంతర్యామి నీ వక్షస్థలాన్ని కాపాడుగాక, సూర్య